జగన్ రంగుల పిచ్చోడని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ విధ్వంస పాలనకు ముగింపు పలకాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతియే రాజధాని అని వెల్లడించారు. ఈ ముఖ్యమంత్రిని చూస్తే రంగుల పిచ్చోడు, ఎక్కడ ఏది కనపడినా ఆయనకు ఆ రంగేసేయాలి, ఈయన ఫోటో వేసుకోవాలి. అవునా కాదా? ఎవరికో పుట్టిన బిడ్డకు ఈయన పేరు పెట్టుకుంటాడు. ఈయన చేయలేదు. మనం టిట్కో ఇండ్లు కడితే దానికి వీళ్ళ రంగు, ఆయనకి ఈయన ఫోటో, దానికి ఈయన పేరు. ఇది ఎక్కడ అన్యాయమో నాకైతే అర్థం కావడం లేదు. కడాన మీ సర్వే పొలం రాళ్ల పైన కూడా వేశాడా? ఎంత పిచ్చోడయా! పొలాల్లో కూడా వేసాడు. కడాన మీ పట్టాదారు పాస్ పుస్తకం ఉంది, వేసాడా? ఏ బొమ్మ? ఈయన మీ అమ్మ తరపున ఏమన్నా చుట్టవా? మీ నాన్న తరపున ఏమన్నా చుట్టవా? మీ దూరపు బంధువా? ఏంటి ఆ ఫోటో? మీకు రోషం రాదు. రోషం వస్తే భయపడతారు, కేసు పెడతాడని. అవునా కాదా? ఆ కొబ్బరి చిప్పల మంత్రి మొత్తం ఎండోమెంట్స్ అంతా అప్రతిష్ట పాలు చేశాడు. ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పల మంత్రి వెస్ట్ లో వేస్ట్ అయ్యాడు, సెంట్రల్ లో బెస్ట్ అయిపోతాడు. ఏం తమ్ముళ్ళు, ఒప్పుకుంటారా మీరు? అక్కడ వేస్ట్, ఇక్కడ బెస్ట్. ఎక్కడ ఎవడు చెప్పాడు జగన్ నీకు ఇవన్నీ? ఏ స్కూల్లో చదువుకున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా నేను ఈరోజు. ఇదేనా రాజకీయం అని అడుగుతున్నా. పాపం అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆ సెంట్రల్లో. ఆ సెంట్రల్లో ఉండే ఆయన మనం చూస్తే, ఆ పేర్లు నేను చెప్పను, ఆయన మొత్తం విజయవాడ అంతా కొనే పరిస్థితికి వచ్చాడు. బ్రాహ్మిన్స్కి మాత్రం ఏమీ చేయలే. ఇప్పుడు ఆయన అవుట్, ఎక్కడ పోయాడు అడ్రస్ లేడు. ఇప్పుడు చెప్తున్నా, నీ పీరియడ్ అయిపోయింది. అమరావతి మన రాజధాని, ఇది తథ్యం. అంటే 5 సంవత్సరాలు రాజధాని లేకుండా చేసినది ఈ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత. ఈయన విశ్వసనీయత ఎలాంటిదంటే, నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో ఈయన ప్రవర్తనలో విశ్వసనీయత అంతే. ఎన్నికల ముందు ఏం చెప్పాడో గుర్తుందా? ఆ రోజు మనకు చెప్పింది ప్రత్యేక హోదా తెస్తా అన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెస్తా అన్నాడా లేదా? కేంద్రం మెడలు వస్తా అన్నాడా లేదా? ఎన్నికలు అవుతారో ఏం చేశాడు? సాక్షాత్ మెడలుంచేసి, మొన్నే చూశారు తమ్ముళ్ళు, అంబటి రాయుడు ఒక క్రికెటర్, గుంటూరు జిల్లా, పాపం ఆశపడ్డాడు, తప్పు లేదు. జగన్ మాయగాడున్నాడు, మాయ చేశాడు. నీ గుంటూరు పార్లమెంట్ ఇచ్చేస్తా అన్నాడు, పోయి పని చేసుకోమన్నాడు. ఏం తమ్ముళ్ళు, అంతవరకు బాగానే ఉందా? ఇంకొకరిని పిలిచి నీకు ఇస్తా అన్నాడు, ఆ పేరు నేను చెప్పను. దాంతో ఇతనికి అర్థమైపోయింది. దాంతో ఆయన నైజం అర్థం చేసుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అని అనుకొని అక్కడి నుంచి ఫీల్డ్ లేక్ ఎంటర్ కాక మునిపే పారిపోయాడు.